వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ పూండ్ల కల్పవల్లి అమ్మగారు. నమస్కారం అమ్మగారు. అమ్మ చెప్పు తల్లి. ప్రస్తుత కాలంలో పెళ్ళి అనగానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అసలు మాకు పెళ్ళే వద్దు అని అంటున్నారు. ఎవరు? అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు. ఈ తరం పిల్లలు అంటే ఓకే మేము అసలు పెళ్లి అనగానే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వచ్చేసింది. ఎందుకు అంటే తెలియట్లేదు. పెళ్లి అనగానే ఇంకా భయపడిపోతున్నారు. అసలు మాకు పెళ్ళే వద్దు అంటున్నారు. అది ప్రేమ వివాహాలు కావచ్చు, పెద్దలు కుదిర్చిన సంబంధాలు కావచ్చు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు తెలియచేయండి అమ్మా. రామచంద్ర, అసలు ఇంకా నువ్వు అక్కడ దాకా వెళ్తున్నావు. సూచనలు ఏంటి, సలహాలు ఏమిటి? నేను చేసేదే ఎంత స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ అయిపోయినా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ చేస్తాను నేను. అంటే ఫ్యామిలీ కౌన్సిలర్ని. అయితే ఈ ఫ్యామిలీ కౌన్సిలర్లోకి వచ్చిన తిప్పలు ఏంటి అంటే, నాయనమ్మ నుంచి మనవరాల దాకా నాకు కౌన్సిలింగ్సే ఉంటాయి. ప్రతి విషయం కౌన్సిలింగ్కి వస్తున్నారు. దానిలో ముఖ్యంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అంటే ఏంటి అంటే, నీకు ఇది ఒక సిరీస్ చేసిస్తా. ఒకసారి ఒక 10 సిరీస్ చేస్తే కానీ జనాలకి బోధపడదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉండే సమాజంలో మాకు ప్రతినిత్యము వినిపిస్తున్న మాట, కనిపిస్తున్న మాట, యువత వివాహానికి ఇష్టపడటం లేదు. దానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక కారణం అని చెప్పడానికి వీల్లేదు. అన్ని రకాలు. ఇటు కుటుంబపరంగా ఇబ్బందులు పడుతున్నారు, ఆ తర్వాత సమాజపరంగా వాళ్ళు వద్దనుకుంటున్నారు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాలలో కూడా వాళ్ళు వద్దు అనుకుంటున్నారు. అయితే ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ వెళ్ళినట్టయితే, కుటుంబ విషయంలో అనగానే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని, తనకంటే ముందు జనరేషన్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపడటం లేదు అని ఒక మాట. ఇది కుటుంబ పరంగా. అంటే కారణం ఏంటి? చీటికి మాటికి గొడవలు పడుతూ, ఆ గొడవల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తున్నారంటే అత్తా కోడళ్ళ పోట్లాట, మామ కోడళ్ళ పోట్లాట, ఆడబడుచు వదినగారుల పోట్లాట, భార్యాభర్తల పోట్లాట, దాంతోపాటు లైంగిక వేధింపులని, డొమెస్టిక్ వైలెన్స్లని, ఇలాంటి పదాలన్నీ చెవులల్లో పడి వాళ్ళకేమైపోతుందంటే వాళ్ళంతా విడిపోతూ ఉంటే మాకేలా పెళ్ళి అనుకునే, మాకెందుకు అసలు పెళ్ళే అవసరమే లేదు, ఈ కొట్లాటలు మాకు అక్కర్లేదు అని చిన్నప్పటి నుంచి వీళ్ళు ఒక బీజాలు వేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి అంటే 2వ ఏడు 3వ ఏడు కాదు. ఇప్పుడు మీరు అడిగారేమే యువతరం అని, ఆ యువతరం 18 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచో మొదలెట్టేస్తున్నారు. అలా ఉండేసరికి ఏమవుతుంది, కుటుంబపర కలహాలతోటి వద్దనుకుంటున్నారు. సమాజంలోకి వెళ్తే ఈవిటీజింగ్స్, ఈ ఈవిటీజింగ్స్ అవన్నీ అయిన తర్వాత దానిలో నుంచి బయటికి వచ్చేసరికి వివాహాలు కావు. ఎందుకని? అక్కడ పడే బాధలన్నీ చూశాక ఈ మగాడు ఇట్లనే ఉంటాడని ఆడపిల్ల అనుకుంటుంది. కొన్ని చోట్ల, కొన్ని సమాజాల్లో ఆడపిల్లలు మగపిల్లల్ని ఏడిపించున్నటువంటి సమాజాలు ఉన్నాయి. అలాంటి చోట్ల చిచ్చి ఇట్లాంటి ఆడపిల్లలు అయితే మగ పెళ్ళే వద్దని వాళ్ళు అనుకుంటున్నారు. 3వ రకం, ఆర్థిక పరంగా డబ్బులు లేక, కట్న కానుకలు ఇచ్చుకోలేక, తెచ్చుకోలేక, ఇటు తల్లిదండ్రులని బాధపడుతూ చచ్చ పెళ్ళే వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది. కొన్ని చోట్ల ఆర్థిక పరంగా, ఆర్థిక అంటే మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేకపోవడం. వీ డోంట్ వాంట్ ఎనీ బాండేజ్ బిట్వీన్ అస్. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ సలహాలు, కుటుంబ విషయాలు మాకు వద్దు, మేము బాండేజ్ తీసుకోము అనేవాళ్ళు మరికొంతమంది. ఇలాంటి విషయాలన్నీ వీళ్ళల్లో కూడుకుని ఇక వీళ్ళు చదువులు, పెద్ద చదువులు చదువుకోవడం, దాంతోపాటు ఉద్యోగాలు చేయాలని, ఉద్యోగం వెంబడిపడి డబ్బు సంపాదించాలని, ఇక కార్లు, దాని తర్వాత సామాజికంగా మన ఇష్టం ఎలా ఉన్నా, ఎవరు తిరిగినా మనల్ని ఏం అనరు అని ఒక ఫ్రీడమ్ అనే స్వతంత్ర భావన వీళ్ళల్లోకి రావడం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇక వాళ్ళకి ఏముంది, ఇష్టారాజ్యం భరతుడి పట్నం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరగచ్చు. కాబట్టి పెళ్ళి అనేది ఉన్నదనుకోండి, ఇంట్లో వాళ్ళకి బాధ్యత, మొగుడికి బాధ్యత, పిల్లలకి బాధ్యత అని. ఆడపిల్లలు, మగపిల్లలు అయితే అమ్మో భార్యకి బాధ్యతగా ఉండాలి, అందరికీ అత్తమామలకి అందరికీ బాధ్యత.
ఇవన్నీ మనకి అవసరం లేదు అనుకుని మొత్తానికి పెళ్ళి స్వేచ్ఛగా తిరగాలి. ఎలాగా మనం పావురాన్ని ఇలా వదిలిపెడితే రెక్కలు కొట్టుకుంటూ రోడ్డు మీద తిరుగుతుందో, ఆకాశంలో తిరుగుతూ ఉంటుందో, అలాంటి జీవితం కావాలనుకునే స్థాయికి మీ యువతరం వస్తుంది. మా బాధ ఏమిటి అనంటే, నువ్వు ఇలాంటి మంచి ప్రశ్న తీసుకొచ్చావు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా, 10,000 మంది సభ ఉన్నా మొట్టమొదటిగా నేను మాట్లాడే మాట ఇదే. ఎప్పుడైతే మీరు పెళ్ళిళ్ళు వద్దు అంటే ఇక సమాజం పూర్తిగా సున్నా అయిపోతుంది. వివాహాలు లేకుండా జీవితం ఎన్నాళ్ళు చేస్తారు? నేను ఎన్నో ప్రశ్నలు ఎంతోమందిని అడుగుతున్నాను. మీకు ఈరోజు పర్వాలేదు, వయసులో ఉండి మీరు పెళ్ళి వద్దనుకుంటున్నారు. వాట్ అబౌట్ ద నెక్స్ట్? ఇవాళ 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు ఓకే. మీకు 40 ఏళ్ళు వచ్చరికి మిమ్మల్ని ఎవరు చూస్తారు? మీకు తోడొద్దా? కావాలి. ఎవరు పడితే వాళ్ళని నమ్ముతారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ నాన్నగారి దగ్గర ఒక ఎకరం భూమి ఉంది, మీ అమ్మగారి దగ్గర 10 తులాల బంగారము ఉంది. ఎవరికి ఇస్తుంది మీ అమ్మ? ఉంటే తన బిడ్డలకే ఇస్తుంది. పక్కింటి వాడు సేవ చేసిన, పనివాడు వచ్చి బెడ్ ప్యాన్ పెట్టి సేవ చేసిన వాడికి కూడా ఏమి ఇయ్యరు. నా పిల్లవాడు అమెరికాలో ఉన్నాడు, వాడికి అని వీలునామా రాస్తా. ఎందుకని? నీ బంధం నువ్వే ఉంచుకుంటావు తప్ప పక్కవాడికి ఇయ్యవే. మరి అలాంటిది నీకు ఎవరు చూడ్డానికి వచ్చినా, ఎవరు లేకపోయినా నువ్వు సంపాదించినంతా ఎవరికి ఇస్తావు? నీకు ఈ ఆలోచన మైండ్కి ఎక్కద్దా? ఎక్కిచ్చేటట్టు చేయవలసిన బాధ్యత మాది. ప్రతి నిమిషం మేము పడే బాధలు అవే. మీ తరం కోసం మీరు ఇవాల్టి రోజు మీ సమయానికి తగ్గట్టుగా పెళ్లి చేసుకోకపోతే 40 ఏళ్ళకి వచ్చాక అప్పుడు చేసుకుంటా అంటే ఎవడొస్తాడు? ఓ 60 ఏళ్ళ వాడు వచ్చి చేసుకుంటే నీకు ఇష్టమేనా? ఆ రోజు నీకు 60 ఎందుకు వద్దంటున్నావు? 60 ఏళ్ళ వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకునే శక్తి నీకు లేదు. నువ్వే 40 ఏళ్ళు ఆలోచించుకో, నీకే 40 ఏళ్ళని. నువ్వు 60 ఏళ్ళ వాడిని తీసుకోగలుగుతావా? లేదు. నువ్వే మగపిల్లాడివే, సరే 40 ఏళ్ళు అనుకో. వచ్చే అమ్మాయి, అందంగా ఉండే అమ్మాయి రావాలంటే అందమైన అమ్మాయి రాదే. ఆ అమ్మాయి కూడా ఎంత వయసు ఉంటుంది? ఆమె కూడా 38-40 ఏళ్ళు వస్తాయి. అప్పుడు ఆ అమ్మాయి పిల్లల్ని కనే వయసు పోతుంది. ఆ అమ్మాయికి ఓపిక ఉండదు నిన్ను పెళ్లి చేసుకుంటే కాపురం చేయడానికి. ఇక దేనికి చేసుకుంటావు? అసలు పెళ్ళే కాదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది బాధ్యత. కరెక్ట్ ఏజ్ ఏంటమ్మా పెళ్లి చేసుకోవటానికి? ఆడపిల్లలకు కావచ్చు, మగపిల్లలకు కావచ్చు. అసలు కరెక్ట్ ఏజ్ అని కాదు, వివాహం అనే మాటకి అసలు ఎంత ఉంది కదా. అసలు మీరు వివాహం అంటే ఏంటో తెలుసుకోకుండా వయసు దాకా వెళ్ళిపోతే ఎలాగా? ఇప్పుడు మీ అమ్మగారు, మీ నాన్నగారు నీకు పెళ్లి చేస్తా అంటే పెళ్ళి అంటే ఏంటి నీకు తెలియాలి. పెళ్ళంటే మామూలుగా చక్కగా ముగ్ధా షాప్కి వెళ్ళి చీరలు కొనుక్కొచ్చేసుకుని హాయిగా బంగారం షాప్కి వెళ్ళి బంగారం వేసేసుకుని అది కాదు కదా పెళ్ళి. పెళ్ళంటే ఒక పవిత్రమైన బంధం అని మీకు తెలియాలి. పెళ్ళంటే ఒక బాధ్యత అని తెలియాలి. పెళ్ళంటే ఒక బంధము, పవిత్రమైన బంధము, ఇష్టమైన బంధము, జన్మజన్మల బంధం అని తెలియాలి ఆడపిల్లలకి మగపిల్లలు ఇద్దరికి. అప్పుడే వివాహం నిలబడుతుంది, లేకపోతే వివాహం నిలబడదు. ఈనాటి యువత వివాహానికి ఎందుకు వెనక్కి వెళ్తుందంటే ఇన్ని కారణాలు ఉన్నాయి కదా. ఈ కారణాలన్నింటినీ మనం విపులీకరించి చెప్పాలి వాళ్ళకి. మేము ఎప్పుడైతే అవి చెప్పడం మాలాంటి వాళ్ళని చెప్తేనే మీరు ముందరికి వస్తారు. లేకపోతే మీరు పెళ్ళికి ముందరికి రాకపోతే దేశం ఏమైపోతుందంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇంకొక 10 జనరేషన్స్ తర్వాత మనుషులు లేక మేము వెతుక్కోవాల్సి వస్తుంది. మా జనరేషన్ వెళ్ళిపోతుంది, అప్పుడు మీ జనరేషన్ వెళ్ళిపోతుంది. తర్వాత జనరేషన్స్కి మనుషులు కనపడరు. అదేదో దేశంలో అయితే మనుషులే ఉండరట, అసలు పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు ఉంటారట. అలా అయిపోతుంది మనం కూడా. భారతదేశము చాలా పుణ్యభూమి. ఇలాంటి దేశానికి వేరే నాగరికతలు అడ్డు రావద్దు. మన దేశం ఏంటో మనం కాపాడుకోవాలి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నీ చూసేటువంటి ప్రదేశం ఇది. అలాంటి దేశంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలి. అందుకని సక్రమమైన వయసులో తల్లిదండ్రులు పెళ్లి చేయాలి. మరి ఆ సక్రమమైన వయసు ఏమిటి అంటే, ఆడపిల్లలకి 21, మగపిల్లలకి 24, పోనీ 30 తీసుకోండి మగపిల్లలు. నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు 1వ క్లాస్ అవ్వంగానే 2వ క్లాస్, 10వ క్లాస్ అవుతే ఇంటర్మీడియట్కి తల్లిదండ్రులు గిలగిల కొట్టేసుకుంటున్నారు.
చైతన్యానా, నారాయణనా, కంచికామకోట, ఇంకొకట ఆ అబ్బాయిని అది చదివించాలి, అమ్మాయిని ఇది చదివించాలని కోరుకుంటారు. అవునమ్మా. అవునా కదా? ఇదే అబద్ధం కాదే? అవును. మరి ఆ తర్వాత ఇంజనీరింగో, డాక్టరో, లాయరో, లేకపోతే అకౌంట్సో, ఇంకోటో, ఐఏఎస్ ఏదో చదివిస్తారు. ఇంతవరకు మీరు తాపత్రయపడ్డప్పుడు 21 ఏళ్ళు పిల్లలకు వచ్చాయి అనంటే వాళ్ళకి పెళ్లి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులది కాదా? తల్లిదండ్రులది. పిల్లలకి చెప్పరా ఇంట్లో? చెప్తారమ్మా, కానీ వినటం లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. ప్రతి తల్లిదండ్రులని మీరు కావాలంటే మీ దగ్గర మైక్ ఉంది, మీరు మీడియా, అవును, ఒక ఓపెన్ డిస్కషన్ పెడదాం, డిబేట్. ఓకే అమ్మా. ఓ 100 మంది 200 మందిని పిలుస్తా, మా ప్రొడ్యూసర్ గారికి చెప్తా, అయ్యా మాకు ఒక్కసారి మైక్ ఇచ్చి మా అమ్మాయిని పంపండి అని. నేను పక్కనే కూర్చొని ఉంటా సోఫాలో. ఏమండి మీ అమ్మాయి ఉంది కదా రెడీగా అంటే, మా అమ్మాయికి ఇప్పుడు ఏం తొందర ఉందండి, నిన్ననేగా ఇంకా చదివే అవ్వాలి, అప్పుడే పెళ్ళి అంటారేంటి, మీకేం పోయింది అని ఒక అమ్మ. అదేంటండి ఉద్యోగం చేయిద్దా, బోల్డ్ అంత ఖర్చు పెట్టి చదివించిన తర్వాత ఎవరి చేత సంపాదించుకోద్దా అంటుంది ఇంకొకటి. ఇంకో ఆవిడ అలాగంటే ఎలాగండి, రేపు ఏమో మొగుడు ఏముంటాడో ఎలా ఉంటాడో సంపాదించుకోవద్దా, డబ్బులు వద్దా, ఫస్ట్ ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడినివ్వండి. ఇంకొకళ్ళు మీరే మీ పిల్లలని ఇలాగ తయారు చేస్తే ఇక వాళ్ళకి పెళ్లి మీదకి మైండ్ ఏం పోతుంది, ఇంకా సంపాదన మీదే ఉంటుంది. ఎలాంటి ఉద్యోగం? బీటెక్ చదివింది అనుకుందాం, ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేది. ఆ బీటెక్ చదివిన తర్వాత ఓ చిన్న ఉద్యోగంలో చేరితే, లేదండి మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి అయితే అమెరికాకి వెళ్ళారు, వాళ్ళు బోల్డ్ సంపాదించేస్తుంది, అక్కడ ఇంత సంపాదించేస్తుంది, ఇక్కడికి మేము అనకాపల్లిలో ఇల్లు కూడా కొన్నాం అంటారు. ఆవిడ అమెరికా, ఈవిడ అనకాపల్లి, డబ్బు సంపాదన ఇక అయిపోయే. పోనీ ఇండియానే తీసుకుందాం, పోనీ అమెరికా దాకా మనం ఎందుకు అనాలి? ఇండియాలో ఉన్న నీకు జీతం 50,000, అమ్మో సరిపోదు, లక్ష రావాలి, మళ్ళీ లక్ష కాదు, ప్యాకేజ్, పెద్ద ప్యాకేజ్. ఈ ప్యాకేజీలన్నీ వేయాక కారు, ఇదంతా తర్వాత మళ్ళీ ఈఎంఐలు. ఈఎంఐ. అప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఎక్కడో పోయి ఆ నియోపోలిస్ దగ్గర ఎక్కడో ఇల్లు కొనాలి, ఆ ఇల్లుకి ఈఎంఐ కట్టాలి. ఇవన్నీ అయ్యేసరికి హోదా కదా. పిల్లకి 30 ఏళ్ళు 35 ఏళ్ళు వస్తాయి, ఎప్పుడు పెళ్లి చేస్తారమ్మా మీరు? మరి వాళ్ళు తిరుగుతారంటే తిరగరా? అబ్బాయికి కూడా ఇదే పాలసీ. ఎవరు మారాలి ఇక్కడ? తల్లిదండ్రులు మారాలి. అలా చెప్తే కోపం వస్తుంది నా మీద అందరికీ, ఎందుకంటే ఉన్న మాట కదా ఇది. అవునమ్మా, ఉన్న మాటనే కాదు ఇదంతా. అవును అవును. మరి మనం ఉన్న మాట మాట్లాడితే వాళ్ళు గుంజుకుంటున్నారు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అంటే ఇవే. ఫస్ట్ వాళ్ళకి వివాహం అనే మాటకి అవగాహన కల్పించండి. చక్కగా డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేరే లోపల వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటే మీరు పెళ్లి ప్రయత్నాలు చేయండి. పెళ్లి ప్రయత్నాలు చేస్తే 2 ఏళ్ళు పడుతుంది. చక్కగా మీకు తగ్గ వారిని చూసి పెళ్ళిళ్ళు చేయండి. ఆ తర్వాత పెళ్ళి అయ్యాక చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఏం తప్పుంది? కానీ మీకు ఎంత కావాలో అంత సంపాదించుకుంటాను. నేను పెళ్లి చేసుకున్నాను, 16 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాం. మన ఈరోజు నేను 12 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చదువుకున్నా, నన్ను ఎవరు ఆపలేదే. కానీ అందరూ అలా చదివించరు కదమ్మా. అదే చెప్తున్నా, అందరూ చదివించకపోరు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం మనం. చదివించమ్మని చెప్తున్నా. చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, సంసారం చేసుకోండి, చక్కగా పిల్లల్ని కనండి, పిల్లల్ని పెంచండి, మీ జీవితంలో మీరు బతకండి. ఫస్ట్ ఆడపిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళే రూయిన్ చేసేసుకుంటున్నారు. అసలు నిజంగా చెప్పండి, మేము మా గుండె మీద చేసుకుని ఏ ఆడపిల్ల అయినా సుఖపడుతుందో రోడ్డు మీద? లేదమ్మా. సమాజంలోకి వెళ్తే ఏ ఆడపిల్లకి సుఖం లేదు. ఎందుకని? వాళ్ళ మనసు లేదు, వాళ్ళ కోసం వాళ్ళు బతకటం లేదు. బతకలేనటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎంత బాధగా ఉంటుంది మాకు. అవునమ్మా. వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారా? అసలు లేదు. ఎంతసేపు చదువు అయిపోగానే ఉద్యోగం. ఆరోగ్యం ఏమైపోతుందో వాళ్ళకి పట్టదు. సరే ఏదో కష్టమో సుఖమో అని ఉద్యోగం చేస్తున్నారు, డబ్బులు అక్కడ ఆఫీస్లో పడే గొడవలు, అక్కడ ఆ ప్రాజెక్ట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ చేయండి, ఊరికే జీతం ఇస్తాడు అమ్మలు? లేదమ్మా, ఇయ్యను కదా. మరి ఆ కష్టాలు పడుతున్నారుగా. అవన్నీ అయిపోయేసరికి శరీరంలో హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్, పిసిఓడి సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, మళ్ళీ అక్కడ లావులు సన్నాలు, కూర్చోలేక నిలబడలేక బాధపడతారని సన్నగవ్వాలని ఏదో ఇంత మిల్లెట్స్ భోజనాలు. ఇవి మీ జీవితం. ఏ రోజు మీరు సుఖపడుతున్నారు? ఇదంతా అయిపోయాక పెళ్ళి చేసుకున్నాక ఆడపిల్లలకి సుఖం ఉంటుందా? లేదమ్మా. ఎలాంటి సుఖం ఉండేది? నేను శారీరక సుఖం ఉండాలి, మానసిక సుఖం ఉండాలి.
ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ ద నెగటివ్ వే, ఐఎమ్ సేయింగ్ ఇన్ ద పాజిటివ్ వే ఇట్ సెల్ఫ్. పాజిటివ్గా మీరు ఆలోచించితే మీకు సుఖం అంటే మీ శరీరానికి సుఖం వద్దా? మీకు శక్తి లేనిదే భర్తతో కాపురం ఎలా చేస్తారు? మీరు ఎవరు చెప్పాలి ఇవన్నీ? మీకు మీ అమ్మ మీ నాన్న కూర్చోపెట్టి మీకు ఇవి చెప్పాలి, కానీ అలా ఎవరూ చెప్పట్లేదు. అది మా బాధ అంతా. ఆడపిల్లలకి పౌష్టికాహారం ఇవ్వండి, 21 ఏళ్ళ వరకు చక్కగా పెంచండి. అమ్మ మీరు సంపాదించుకోండి, వద్దంటలేదు. మీ చదువుకు తగ్గట్టుగా మీరు సంపాదించుకోండి, ఇంట్లో ఉండండి, ఎవరు వద్దంటలేదు. హాయిగా సంపాదించుకుంటూ బిడ్డల్ని కనండి, వాళ్ళతో సుఖంగా ఉండండి, భర్తతో కాపురం చేయండి, అత్తమామలతోటి సరదాగా ఉండండి. మీ జీవితం క్షణికం. ఇదంతా మీరు మర్చిపోయి ఎప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ ₹1,00,00,000 టార్గెట్లో ఉంటే ఎలాగా? ఆలోచన మారాలమ్మా ముందు తల్లిదండ్రులు. కాబట్టి మీరు అడిగిన మొదటి ప్రశ్న నుంచి ఈ ప్రశ్న వరకు సమాజంలో మార్పులు కాదు, ఫస్ట్ కుటుంబంలో మార్పులు వచ్చి ఆ తర్వాత సమాజంలోకి మార్పులు వచ్చినట్టయితే ఆడపిల్లలైనా మగపిల్లల్ని సమానంగా పెంచి వాళ్ళకి చిన్నప్పటి నుంచి విషయ పరిజ్ఞానాన్ని బోధింపచేసి అప్పుడు వాళ్ళని పెంచేటప్పుడు చెప్పుకోవాల్సిన బాధ్యత తల్లిదే. తల్లి ఏమని చెప్పాలి? నీ వయసుకు తగ్గట్టు పనులు నువ్వు చెయ్యాలమ్మా. ఇవాళ రోజు నీకు తల్లిదండ్రులు నీకు వివాహం చేస్తాము అంటే వాళ్ళకి తెలియదా? తల్లిదండ్రులకి చేస్తామనే చెప్తారు. అర్థమయ్యేటట్టు చెప్తే వింటారు. ఇప్పుడు MBBS లాంటి కోర్సులు ఉన్నాయి. చాలా చోట్ల ఏమైపోతుంది, డాక్టర్ అంటే 5 ఏళ్ల కోర్సు, ఆ తర్వాత 2 ఏళ్ళు పీజీ, ఆ తర్వాత ఏదో ఇంకో పెద్ద పీజీ ఉంటుందట 3 ఏళ్ళు. ఇవి 5, ఇవి 2, 7, అవి 3, 10 సంవత్సరాలు అంటే 30 ఏళ్ళు. 30 ఏళ్ళ తర్వాత వీళ్ళకంటే పెద్ద డాక్టర్ కావాలి. అప్పటికే విసుగు పుట్టిపోయి ఉంటారు వీళ్ళు చదువులో. 30-35 ఏళ్ళు వస్తే ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి 40 ఏళ్ళ వాడు రావాలిగా. అప్పుడు వీళ్ళు ఒప్పుకోరు. ఆడపిల్లలు పాపం పెళ్ళిళ్ళు కానీ డాక్టర్ అమ్మలు ఇంతమంది ఉన్నారు. మరి అదే కనుక పిల్లలు MBBS చదువుతో పెళ్లి చేయొద్దా అంటే చెయ్యండి. చక్కగా హౌస్ సర్జన్లో ఉన్నప్పుడు పెళ్లి చేయండి. తర్వాత మీరు వాళ్ళని కంటిన్యూషన్ చదువు. ఆ చదువు ఇచ్చాల్సిన అవసరం ఎవరిది అంటే పెళ్లి చేసుకున్నటువంటి అత్తామామలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీ కోడలు ఇంటికి వస్తే ఎవరో పరాయి పిల్ల అనుకొని తోసేయకండి. ఆ అమ్మాయి మీ పిల్లని మీ ఇంటికి ఆహ్వానం చేయండి. చక్కగా ఆ అమ్మాయిని చదివించుకోండి. మీ ఇంటికి ఉండే పిల్ల జీవితకాలం మీతో ఉంటుంది అనే అవగాహన అత్తమామలకు ఉండాలి. అవునమ్మా. తల్లిదండ్రులకి ఎంత బాధ్యతో అత్తమామలకు అంతే బాధ్యత. అలాంటి తల్లిదండ్రులను చూడొద్దు చెయ్యొద్దని కాదు, ఇద్దరు కూర్చుని మాట్లాడుకునే విషయాలమ్మా ఇవి. మీరు అనుకుంటున్నట్టు ఇది ఒక టాపిక్ ఇంతటితో అయిపోయే 10 నిమిషాల టాపిక్స్ కావు ఇవి. గంటలు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. అవునమ్మా. అలాంటి పరిస్థితిలో ఉన్న సమాజాన్ని మనలాంటి మీడియా ద్వారా అవగాహన సదస్సులని మన అనంత టీవీ పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించుకోవాలి. 1కి 10 సార్లు మన ధర్మం ఏంటో తెలియజెప్పి అబ్బాయిలైనా అమ్మాయిలైనా సకాలంలో పెళ్ళిళ్ళు చేసుకోండి. మన హిందూ ధర్మాన్ని, మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. చక్కటి సమయంలో పెళ్లి చేసుకుని ఈ ప్రతి ఇంటికి 2 బిడ్డల్ని కని మనకి కావలసిన రీతిలో మనం గనక ఆనందంగా ఉంటే మనం చక్కటి సమాజాన్ని ముందర తరానికి ఇవ్వగలుగుతామన్నదే మన ఈరోజు ఈ మాటతో మనం చెప్పేది. ధన్యవాదాలమ్మా. ఈ తరానికి చాలా అంటే చాలా అవసరమయ్యే విషయాన్ని చాలా వివరంగా విశ్లేషించారమ్మా. చూశారు కదండి అమ్మ ఎంత వివరంగా విశ్లేషించారో ఈ తరం గురించి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా అనంత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.